అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. సో ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈరోజైతే డిసెంబర్ 10 ఈరోజైతే ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన జాతీయ దినోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము గారు దానికి సంబంధించి ఒక కార్యక్రమానికి హాజరైన క్రమంలో అది అంటే మనకు ఎన్హెచ్ఆర్సీ 1993లో అయితే దాన్ని స్థాపించారు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఈరోజు ఏం చేశారు ఏంటి పలు కార్యక్రమాలు అయితే చేపట్టి దాని గురించి సో అప్పటి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ద్వారా ఎంతమందికి మేలు జరిగింది అనే విషయాలు మొత్తం కూడా ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్హెచ్ఆర్సీ అంటే మనకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదంటే ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కానీ మనకు పరిష్కారం కాని నేపథ్యంలో మనము మానవ హక్కుల జాతీయ కమిషన్ అంటే మానవ హక్కుల కమిషన్కి అయితే మనమైతే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్తే మన సమస్యలు కానీ సో అవన్నీ కూడా అక్కడికి క్లియర్ చేస్తారని చెప్పేసి మన ఉద్దేశంతో అయితే వెళ్తాం. సో దానికి సంబంధించిన ఈరోజు డే వాటి ఇక్కడ కొన్ని కీలక అంశాలు దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ మహిళలు పిల్లలకు సంబంధించిన దాదాపు 3000 కేసులను ఎన్హెచ్ఆర్సీ పరిశీలిస్తుంది. జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకల్లో ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట. సో అధ్యక్షుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము బుధవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, పౌర సహజ సభ్యులు, మానవ హక్కుల పరిరక్షకులు మరియు నిపుణులను ఒకే చోట చేర్చారు. ఆమె నేడు మానవ హక్కుల దినోత్సవం నాడు ఎన్హెచ్ఆర్సీ ఇండియా యాప్ను కూడా ప్రారంభించారు. అందువల్ల ప్రజలు ఇప్పుడు దాని ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు మరియు దాని సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ మెటీరియల్ను పొందవచ్చు. అంటే దానికి సంబంధించిన అంటే ప్రస్తుతం అయితే టెక్నాలజీ అయితే ఎక్కువ పెరిగిపోయిందనమాట. అంటే మనకు ప్రతి ఒక్కటి ఫోన్లో అందుబాటులో రావడం, నెట్ ఇదంతా అందుబాటులోకి రావడం, ప్రతి విషయాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు రాబోయే కాలంలో అంటే ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన ఒక యాప్ని అయితే తీసుకొస్తున్నారన్నమాట. యాప్ని తీసుకొచ్చి మనకి ఏం సమస్యలు ఉన్నా అందులో కంప్లైంట్ చేయడం, అందులో అంటే దాని యొక్క సంబంధించిన పురోగతిని తెలుసుకోవడం, అంటే అది ఎట్లా ఉంది, ప్రాసెస్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనకైతే వెసులుబాటు అయితే కల్పిస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఆమె నేడు మానవ హక్కుల దినోత్సవం నాడు ఎన్హెచ్ఆర్సీ ఇండియా యాప్ను కూడా ప్రారంభించారు. అందువల్ల ప్రజలు ఇప్పుడు దాని ద్వారా ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు మరియు దాని సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ మెటీరియల్ను పొందవచ్చు. ఈ సంవత్సరం యుఎన్ మానవ హక్కుల దినోత్సవం ఇతివృత్తమైన ఎవ్రీడే ఎసెన్షియల్తో సమలేఖనం చేయబడిన ఎన్వైర్న్మెంట్ ఎసెన్షియల్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ డిగ్నిటీ ఫర్ ఆల్ అనే అంశంపై ఎన్హెచ్ఆర్సీ జాతీయ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా కూడా ఉపన్యాసం చేశారు. సో 1993లో స్థాపించబడినప్పటి నుంచి ఎన్హెచ్ఆర్సీ 23.8 లక్షలకు పైగా కేసులను అయితే నమోదు చేసింది. అంటే ఇందాక చెప్పాను కదా 1993లో అయితే దీన్ని స్థాపించారు ఎన్హెచ్ఆర్సీని. అప్పటి నుంచి కూడా మరి 23.8 లక్షల కేసులు సో ఎవరైతే కంప్లైంట్దారులు ఇచ్చారో అవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అన్నీ అయితే పరిష్కారం చేసిరని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇక మానవ హక్కుల ఉల్లంఘన బాధితులకు 264 కోట్ల సహాయాన్ని కూడా సిఫార్సు చేసింది. అంటే వాళ్ళ ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అది మొత్తం కూడా దర్యాప్తు చేసిన తర్వాత బాధితులకు దాదాపు 264 కోట్లను అయితే అంటే 1993 నుంచి ఇప్పటి వరకు 264 కోట్ల పరిహారం కూడా ఇప్పించిందనమాట ఎన్హెచ్ఆర్సీ. సో ఇక దర్యాప్తులు, బహిరంగ విచారణలు, స్వయం ప్రతిపత్తి చర్యలు మరియు విధాన సలహాలతో దాని జోక్యాలు జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం మరియు పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇక వ్యవస్థాగత సంస్కరణలు, చట్టాలు మరియు విధానాల సమీక్షలు మరియు పిల్లల హక్కులు, మానసిక ఆరోగ్యం, కార్మిక సంక్షేమం మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై పరిశోధనలపై కమిషన్ తన పనిని హైలైట్ చేసింది. ఇక పౌర సేవకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు మానవ హక్కుల సంస్థలకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుందని చెప్పేసి అంటే ఎన్హెచ్ఆర్సీ అంటే మనకి ఏదైనా సరే ప్రతి ఒక్క అంశం పైన అయితే దానికైతే తీసుకోవడం అంటే ఫిర్యాదులు తీసుకోవడానికైతే సిద్ధంగా ఉంటుంది. అంటే పర్యావరణం కావచ్చు, ఇట్లా లేబర్కి సంబంధించి అంటే లేబర్ కోడ్లకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా కార్మికులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అదైతే దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో ఇక్కడి నుంచి అయితే ముందు ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాన్ని రూపొందిస్తున్నారని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఐటీసీ మద్దతు గల కార్యక్రమాల ద్వారా ఎన్హెచ్ఆర్సీ గ్లోబల్ సౌత్లోని 23 దేశాలలో జాతీయ మానవ హక్కుల సంస్థల నుంచి 78 మంది సీనియర్ అధికారులకు అయితే శిక్షణ ఇచ్చారంట. మొత్తం ఎన్హెచ్ఆర్సీ సౌత్లోని మొత్తం 27 మంది
27 దేశాలలో జాతీయ మానవ హక్కుల సంస్థలు 78 మందికి అయితే శిక్షణ ఇచ్చారనమాట. వీళ్ళందరికీ ఎట్లా ప్రజలతో ఎట్లా మమేకం కావాలి, వాళ్ళు వచ్చిన కంప్లైంట్లను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వాటిని ఎట్లా పరిష్కరించాలి, సో అధికారులకు ఎట్లా తెలియజేయాలనే వివిధ అంశాల పట్ల 78 మంది సీనియర్లకైతే అధికారులకైతే శిక్షణ ఇచ్చారు. ఇక కమిషన్ హెచ్ఆర్సీ నెట్ పోర్టల్ ద్వారా డిజిటల్ యాక్సెస్ను విస్తరించింది. ఇది వ్యక్తులు ఆన్లైన్లో ఫిర్యాదులను దాఖలు చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ పోర్టల్ 5 లక్షల పైగా కామన్ సర్వీస్ సెంటర్లు మరియు జాతీయ ప్రభుత్వ సేవల పోర్టల్కు అనుసంధానించబడిందని చెప్పేసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన నెట్ అందుబాటులో ఉంటుంది, మనకు గూగుల్లో నెట్ అందుబాటులో ఉంటుంది. అట్లాగే దీనికోసం ఒక యాప్ని అయితే తయారు చేస్తారు. మనకు డైరెక్ట్గా యాప్లో మనకు కంప్లైంట్ ఇవ్వడం, అంటే మనకి ఏ సమస్య ఉన్నప్పటికీ అక్కడ మనకు పరిష్కారం కాని ఎడల మనం ఎన్హెచ్ఆర్సీకి అయితే అప్రోచ్ కావచ్చు యాప్ ద్వారా లేదంటే నెట్ ద్వారా. దానికి సంబంధించిన మొత్తం కూడా డీటెయిల్స్ ఇంకా రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా మనకైతే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక వీడియో అయితే మనకైతే ఉంది. సో వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. तथा महिलाओं और बच्चों से जुड़े अनेक विषयों का स्वयं संज्ञान लिया है. मुझे बताया गया है कि अब तक आयोग ने लगभग 3000 मामलों का स्वयं संज्ञान लिया है. कारागारों में बंद अंडर ट्रायल लोगों से जुड़े विषय पर मैंने సో ఇదైతే తెలుగులో అయితే లేదు లాంగ్వేజ్. సో ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, సో అన్ని విషయాలు కూడా అందులో అయితే మనకు ఉంటాయన్నమాట. సో ఈరోజు డిసెంబర్ 10 మా ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి గారు ముఖ్య అతిథిగా హాజరై సో ఇవన్నిటి గురించి చర్చను ఇక రానున్న రోజుల్లో దానికి సంబంధించిన యాప్ వెబ్సైట్ అన్నీ కూడా తెచ్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.